హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ. ఈరోజు స్పైసీగా ఫ్లేవర్ఫుల్ అయిన పెప్పర్ చికెన్ ఫ్రైని షేర్ చేస్తున్నాను. ఇది మనకి డైరెక్ట్గా స్టార్టర్గా అయినా తీసుకోవచ్చు, లేదంటే మెయిన్ డిష్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇది రైస్లోకి, పప్పుచారు, సాంబార్, రసంలోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అనమాట ఈ చికెన్ ఫ్రై వచ్చేసి. ఈ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడం కోసం మెయిన్గా ఇక్కడ ఒక మసాలాని ప్రిపేర్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు మిరియాలు, మీడియం సైజ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 ఇలాచి, 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసి ఈ మసాలాలన్నింటినీ బాగా వేగనివ్వాలి. ఇలా మసాలాలు వేగే కొద్దీ మంచి స్మెల్ అనేది వస్తుంది, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసి ఇందులోకి 3 ఉల్లిపాయలను కూడా తీసుకుంటున్నాను. ఇవి మీడియం సైజ్ ఉల్లిపాయలు. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి ఈ ఉల్లిపాయలు అన్నింటినీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే సాల్ట్ వాటర్తో వాష్ చేసుకున్న చికెన్ అంతటినీ కూడా ఇందులోకి యాడ్ చేసి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఈ చికెన్కి ఈ పసుపు అంతా బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 3-4 నిమిషాల తర్వాత ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చూసారా, చికెన్ నుంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఈ చికెన్ వాటర్ తోటి మనకి ఈ పీస్ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాను అంతటినీ కూడా ఇందులోకి యాడ్ చేయాలి. ఈ మసాలా అంతా కూడా చికెన్కి బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే ఈ మసాలాని యాడ్ చేయడం వల్ల మనకి బాగా మిక్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు మరొకసారి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. మనకి ఇక్కడ టమాటాస్ ఏమీ యూస్ చేయకపోయినా గ్రేవీ అనేది మంచిగా వచ్చింది కదా. ఈ గ్రేవీ అనేది మనకి రైస్లోకి, అలాగే రోటీ, చపాతీ వాటికి కూడా చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటే చాలా టేస్టీగా మనకి పెప్పర్ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.